ఆర్సీబీ ఫ్యాన్గా ఫస్ట్ టైం సిఎస్కే గురించి ఎమోషనల్గా వీడియో తీస్తున్నా. అది కూడా మన మహేంద్ర సింగ్ ధోని కోసం. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది సిఎస్కే. ఏమైంది? ఇప్పుడే సిఎస్కే ఎలిమినేట్ అవ్వలేదు కదా బ్రదర్. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు కూడా సిఎస్కే ట్రోల్ చేయరు, ఎందుకంటే ఒక బాండింగ్ ఉంటుంది ఆర్సీబీకి సిఎస్కే. బట్ చాలా మంది ట్రోల్స్, చాలా మంది ఇష్టం ఉన్న వారు ఇష్టం వచ్చినట్టు ధోని గురించి. ప్లీజ్ భయ్య, ఆయనకి ఇది 100కి 100% చివరి ఐపీఎల్. ఆయన మొహం చూసైనా జస్ట్ ట్రోల్స్ ఆపుకోవచ్చు కదా భయ్య. ఎందుకంటే తర్వాత ఆయన మన గ్రౌండ్లో ఎప్పుడు చూడలేము. ఇండియాకు దేవుడు ఆయన, క్రికెట్ కింగ్ మేకర్, మొత్తం క్రికెట్కే గాడ్ కంటే పెద్ద అతని గురించి ఇంత బ్యాడ్గా ట్రోల్ చేయడం అనేది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేకుండా. జస్ట్ ఓడిపోయింది 2 మ్యాచ్లే, బరాబర్ మళ్ళీ కంబ్యాక్ చేసే సిఎస్కే. యాజ్ ఆర్సీ ఫ్యాన్గా కంబ్యాక్ ఇవ్వని కోరుకుంటున్నా, కప్ మాత్రం ఆర్సీ కూడా కోరుకుంటున్నా. బట్ సిఎస్కే కంబ్యాక్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. బట్ దయచేసి ఇట్లా గలీజీగా ట్రోల్ చేయడం, ధోనిని ఇష్టమట వాగడం అటు కాదు. ఎందుకంటే ఆయన చివరి ఐపీఎల్, ఒక్కసారి ఆయన ముఖం చూసైనా సిగ్గు తెచ్చుకొని ట్రోల్స్ ఆపేయండి. ఓన్లీ సిఎస్కే మీద ట్రోల్స్ మాత్రం బరాబర్ భయ్య, ప్లీజ్ ఆపేయండి భయ్య. ఇంతకు మించి నేను చెప్పలేను. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆర్సీబీ కప్ కొట్టాలని కోరుకుంటున్నా, అలాగే సిఎస్కే కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నా. ఒకవేళ మా ఆర్సీబీ కప్ కొట్టకపోతే మాత్రం మహేంద్ర సింగ్ ధోని కోసం తన చివరి ఐపీఎల్ ఆ టీమే కప్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.